హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికలిస్ట్. చాలా రోజులైంది. మనం రెగ్యులర్గా మన వర్క్ జరుగుతుంది. అది కొద్దిగా ఈ మధ్య ఆల్రెడీ నేను మీకు చెప్పాను. కొద్దిగా మనం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో కొలాబరేట్ అయి ఉన్నాము. కాబట్టి మనం ఇక్కడ వరకు కూడా రెండూ చేస్తున్నాము. దానివల్ల కొద్దిగా బిజీ అండ్ కొద్దిగా ఈ మధ్య ఆరోగ్యం కూడా కొద్దిగా అంత బాగాలేదు. దానివల్ల చేయలేకపోయాను. బట్ వర్క్లు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది ఇప్పుడు గోల్డ్ మార్కెట్ డైరెక్షన్ అసలు గత లాస్ట్ ఇయర్ చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ మనం ఒక 25-30 సంవత్సరాల క్రితం చూస్తే గోల్డ్ వచ్చి చాలా తక్కువ రేట్ అండి, చాలా తక్కువ. ప్రపంచమే ఈరోజు గోల్డ్ సిల్వర్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అయిపోయింది. అంటే ఆ, ఎవరి దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంది ప్రపంచంలోనంటే ఒక అమెరికా దగ్గర ఎక్కువ గోల్డ్ ఉందండి. వాళ్ళ దగ్గర ఆ, ఎలా చెప్పాలంటే 8,000 టన్నులు అనుకుంటున్నాను అంచనా గోల్డ్ ఉంటే, మన ఇండియా దగ్గర ఒక 800 టన్నులు ఉంటుంది గోల్డ్. అంటే మనకంటే 10 రెట్లు అమెరికాకి ఎక్కువ ఉంది. అలా ఒక్కొక్క కంట్రీకి మనకంటే మనకంటే తక్కువ ఉండే కంట్రీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ గోల్డ్ వ్యాపారం అనేది, అసలు ఈ గోల్డ్ ఇంత పెరగడానికి కారణాలు ఏంటి అనేది మీకు కానీ విశ్లేషిస్తే, నేను 1999లో ఈ ఫీల్డ్లో మార్కెట్లో మనం ఉన్నాము. 2004లో 3-4 అప్పుడు ఒక వార్త వచ్చింది, ఇలా M6 గోల్డ్ కూడా ఇండియాలో లాంచ్ చేయబోతున్నాము. అంతకుముందు మనకి ఇంటర్నేషనల్లో ఉన్నింది. ఆ తర్వాత అప్పుడు 2005లో గోల్డ్ ట్రేడింగ్ అనేది మన M6 ఎక్స్చేంజ్లో లాంచ్ చేశారు. ఆ, అప్పుడంతా అసలు వాల్యూమ్సే లేదండి, అంత వాల్యూమ్స్ లేదు. గోల్డ్లో ఉండేది కమోడిటీ అనేది మార్కెట్ అప్పుడే స్టార్ట్ అయింది మన ఇండియాలో. ఎన్ని 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఇప్పుడుండే యంగ్స్టర్స్కి కూడా పెద్దగా తెలియదు. అయితే ఈ గోల్డ్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆన్లైన్ ట్రేడింగ్లో ఎప్పుడు గోల్డ్ వచ్చిందో ఇక ఆ రోజు నుంచి పెరగడమే పని. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి జీవితంలో, ఏ వస్తువైనా ఆన్లైన్ ట్రేడింగ్లో వస్తే కమోడిటీ, ఎస్పెషల్లీ నేను చెప్పేది కమోడిటీ, అది ఎప్పుడు వాలటైల్గానే ఉంటుంది, అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ అనేది మన భారతదేశంలో పెళ్ళిళ్ళకి కొంటారు. అది ఒక ట్రెడిషనల్, గోల్డ్ అంటేనే ఒక ట్రెడిషనల్. మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి, ప్రతిదానికి గోల్డే ఒక మూల కారణంగా ఉంటుంది. దాన్ని ట్రేడింగ్లో ఎప్పుడు పెట్టారో ఇలాగే ఉంటుంది పరిస్థితి. అది ఇది ఒక జనరల్ ఇన్ఫర్మేషను. అది తర్వాత మీ అందరికి తెలుసు, మనం ఒక ఆల్మోస్ట్ 6 నెలలు దాకా అయిపోయింది, 6 మంత్స్, పాస్ట్ 6 మంత్స్ గోల్డ్ మార్కెట్ డైరెక్షన్. ఈ గోల్డ్ మార్కెట్ డైరెక్షన్లో ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏంటి ఒక చిన్న విశ్లేషణ చూడండి. ఆ, నిన్న గోల్డ్ మార్కెట్ డైరెక్షన్లో ఒక కరెక్ట్గా షార్ట్ అక్యుములేషన్ జరిగింది. ఎక్కడంటే 137,972లో చూద్దాము. 137,970, 137,977. ఇది
తర్వాత మనం డౌన్ సైడ్ ఎక్కడ అనేది టార్గెట్స్ చూద్దాము. డౌన్ సైడ్ మన అంచనా లెవెల్స్ ఏమి ఇచ్చామంటే ఉండండి. అంచనా లెవెల్స్ వచ్చి 1.38 1.36,977 36,977 ఇది నిన్న ఎన్నింటికి ఇచ్చామంటే ఉదయం 10 గంటలకి. గత 6 నెలల నుంచి కూడా చూద్దాము అసలు రిపోర్ట్ ఏంటి అని చెప్పి. నిన్న 10ంటికి గోల్డ్ అంటే 12 అవర్స్ జరుగుతుంది. నిన్న 10ంటికి గోల్డ్ వచ్చి 1,37,215 ఉండింది. అది చూద్దాము. సో ఇప్పుడు ఈ రోజుదా, సరే ఇది ఈ రోజుది, నిన్నటిది చూద్దాం. నిన్న 10ంటికి 5 minutes చూద్దాము. 5 minutes చూద్దాం, టైం పడుతుంది కాబట్టి. నిన్న 10ంటికి గోల్డ్ వచ్చి అక్కడి నుంచి చూద్దాము. నిన్న 10ంటికి గోల్డ్ వచ్చి మన షార్ట్ లెవెల్ ఇక్కడ ఎగ్జాక్ట్గా షార్ట్ లెవెల్ 10ంటికి మనం అంచనా వేసాము. బట్ అది వచ్చి 11-15 నిమిషాలకి యాక్టివేట్ అయింది. ఆ తర్వాత దాని ప్రభావం ఏంటి, ఏం జరిగింది అనేది చూద్దాము. ఎందుకంటే గోల్డ్ 1000 పాయింట్లు మన అంచనా, మన టార్గెట్ డౌన్ సైడ్ మన అంచనా వేసింది. ఏం జరిగింది అనేది ఒక చిన్న విశ్లేషణ. ఎందుకు యాక్చువల్గా వచ్చి చూడండి, ఇండియన్ మార్కెట్ గత 3 నెలల నుంచి 2 నెలల నుంచి ఇక్కడే ఉంది. గోల్డ్ మాత్రం విపరీతంగా పెరిగింది. ఎప్పుడు తెలుసుకోండి. అయితే ఒక అదృష్టం ఏంటంటే ఇండియన్ మార్కెట్ దిగల, అదొకటే అదృష్టం. మామూలుగా గోల్డ్ ఇంత పెరిగిన తర్వాత ఇండియన్ మార్కెట్ వచ్చి పెద్ద పెద్ద క్రాషెస్ అన్ని రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గోల్డ్ పెరిగిందంటే నార్మల్గానే తగ్గుతుంది. బట్ ఈసారి మన ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉన్నా దాన్ని పట్టించుకోలేదు, ఏ ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఉదయం మనకి దాదాపు 10:45 నిమిషాలకి మన అంచనా టార్గెట్ వచ్చేసింది. అది గోల్డ్ మార్కెట్ డైరెక్షను. ఇప్పుడు అట్ ప్రజెంట్ మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము, లైవ్లోనే ఉన్నాము. ఇది తర్వాత ఇప్పుడు గత 6 నెలలు నుంచి చూద్దాము. నెక్స్ట్ చూపిస్తాను. గత 6 నెలల నుంచి మీకు అసలు రిపోర్ట్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు గోల్డ్ గత 6 నెలల నుంచి రిపోర్టు, మ్యాక్సిమం 6 కూడా కాదండి, ఒక 4 నెలల నుంచే. ఎందుకంటే 6 నెలలు వస్తుందా, ఇది 5వ నెల, రైట్. 4/8 ఇదండి గోల్డ్ రిపోర్టు గత 6 నెలల నుంచి మనకి క్లియర్గా. ఎవరన్నా ఉంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. దాదాపు ఇంత పాయింట్స్ జనరేట్ అయింది, 26,839 పాయింట్స్ గత 6 నెలల నుంచి. అది ఇది గోల్డ్
మార్కెట్ డైరెక్షన్. నిఫ్టీ వచ్చి గత 2 నెలల నుంచి ఒకే పాయింట్‌లోనే ఉందండి. అది కూడా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా 10,000, 11,000, 10,000, 11,000 అలాగే ఉంది. అది కూడా డెఫినెట్‌గా మనం రెగ్యులర్‌గా మీ అందరికీ తెలుసు. మన అంచనా ప్రకారం యాజ్ పర్ ఆగస్ట్‌కి అంచనా వేస్తున్నాను. అది కూడా ఇప్పుడు 10,000 పాయింట్ల దాకా ఉంది. ఒక 16,000 పాయింట్ల దాకా కూడా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంది. అది ఎక్కువ టైం లేక నేను వేయట్లేదు. ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఇది వేస్తున్నాను. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.